డ్రైవ్ స్కూల్ ఈఆర్పీకి స్వాగతం. ఇది మీ డ్రైవింగ్ స్కూల్ నిర్వహణకు పూర్తి స్థాయి పరిష్కారం. చెల్లింపులు మిస్ కావడం, పెండింగ్ బకాయిలు మరియు షెడ్యూలింగ్ సమస్యలు వంటి సవాళ్లను పరిష్కరించి మీ స్కూల్ నిర్వహణను సులభతరం చేస్తుంది. ప్రారంభించడానికి డ్రైవ్ స్కూల్ ఈఆర్పీ అప్లికేషన్లో లాగిన్ అవుదాం. మీరు మీ పాస్వర్డ్ ఉపయోగించి లేదా ఓటీపీ ద్వారా సురక్షితంగా లాగిన్ కావచ్చు. లాగిన్ విత్ ఓటీపీను ఎంచుకున్న వెంటనే మీ నమోదు చేసిన మొబైల్ నంబర్కు ఒక ఓటీపీ పంపబడుతుంది. ఇది మీ ఖాతాకు సురక్షితమైన ప్రవేశాన్ని నిర్ధారిస్తుంది. తరువాత భవిష్యత్తులో లాగిన్ కావడానికి మీరొక పాస్వర్డ్ సృష్టించుకోవచ్చు. పాస్వర్డ్ను నమోదు చేయడానికి మరియు నిర్ధారించడానికి అవసరమైన ఫీల్డులు ఇక్కడ చూపించబడ్డాయి. కొత్త పాస్వర్డ్ను నమోదు చేసిన తర్వాత సెటప్ ప్రక్రియను పూర్తి చేసి మీ ఖాతాను సురక్షితంగా ఉంచడానికి సేవ్ పాస్వర్డ్ పై క్లిక్ చేయండి. సిస్టమ్ మీ కొత్త పాస్వర్డ్ను సేవ్ చేసే ప్రక్రియను నిర్వహిస్తుంది. ఇప్పుడు మీరు లాగిన్ అయ్యారు. ప్రధాన డాష్బోర్డ్ మీకు కనిపిస్తుంది. మీ డ్రైవింగ్ స్కూల్కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని నిర్వహించడానికి సెట్టింగ్స్ విభాగానికి వెళ్ళండి. సెట్టింగ్స్ విభాగంలో మీరు మీ డ్రైవింగ్ స్కూల్ వివరాలను నవీకరించవచ్చు, బ్రాంచ్ లొకేషన్లను నిర్వహించవచ్చు, అప్లికేషన్ భాషను మార్చవచ్చు మరియు సురక్షితంగా లాగౌట్ కావచ్చు. ఇప్పుడు డాష్బోర్డ్కు తిరిగి వెళ్లి వెహికల్స్ విభాగాన్ని పరిశీలిద్దాం. వెహికల్ స్క్రీన్లో మీ డ్రైవింగ్ స్కూల్ వాహనాల జాబితాలో కొత్త కారును నమోదు చేయడానికి ప్లస్ యాడ్ వెహికల్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు జోడించిన వాహనాల జాబితాను చూడవచ్చు. ఇందులో వాహనం మోడల్, వాహన నంబర్ మరియు ఇంధన రకం వంటి వివరాలు కనిపిస్తాయి. అవసరమైతే వాహన సమాచారాన్ని సులభంగా నవీకరించవచ్చు లేదా తొలగించవచ్చు. డాష్బోర్డ్కు తిరిగి వెళ్లి ఇప్పుడు ఇన్స్ట్రక్టర్స్ నిర్వహణను పరిశీలిద్దాం. ఇన్స్ట్రక్టర్స్ విభాగంలో కొత్త డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ను నమోదు చేయడానికి ప్లస్ యాడ్ ఇన్స్ట్రక్టర్ పై క్లిక్ చేయండి. ఇన్స్ట్రక్టర్ను జోడిస్తున్నప్పుడు వారి వివరాలను నమోదు చేసి వారు ఉపయోగించడానికి మీ వాహనాల జాబితా నుండి నిర్దిష్ట వాహనాలను కేటాయించవచ్చు. ఇన్స్ట్రక్టర్స్ జాబితాలో నమోదు చేయబడిన అన్ని ఇన్స్ట్రక్టర్లు మరియు వారికి కేటాయించిన వాహనాల వివరాలు కనిపిస్తాయి. అవసరమైతే ఇన్స్ట్రక్టర్ వివరాలను సులభంగా నవీకరించవచ్చు లేదా తొలగించవచ్చు. డాష్బోర్డ్కు తిరిగి వచ్చి ఇప్పుడు స్టాఫ్ నిర్వహణను పరిశీలిద్దాం. స్టాఫ్ స్క్రీన్లో మీరు ఇన్స్ట్రక్టర్లు కానీ మీ సిబ్బంది సభ్యులను నిర్వహించవచ్చు. కొత్త సిబ్బంది సభ్యుణ్ణి జోడించడానికి ప్లస్ యాడ్ స్టాఫ్ పై క్లిక్ చేయండి. కొత్త సిబ్బంది సభ్యుని పేరు, సంప్రదింపు వివరాలు మరియు వారి పాత్ర, రోల్ వంటి సమాచారాన్ని నమోదు చేసి తర్వాత సేవ్ పై క్లిక్ చేయండి. సిబ్బంది సభ్యులను జోడించిన తర్వాత వారి వివరాలు ఈ స్క్రీన్లో కనిపిస్తాయి. అవసరమైతే వారి వివరాలను సులభంగా అప్డేట్ చేయవచ్చు లేదా వారి రికార్డును డిలీట్ చేయవచ్చు. ఇప్పుడు డాష్బోర్డ్కు తిరిగి వెళ్లి స్టూడెంట్స్ నిర్వహణను పరిశీలిద్దాం. స్టూడెంట్స్ పై క్లిక్ చేయండి. స్టూడెంట్స్ విభాగంలో మీరు అన్ని విద్యార్థుల రికార్డులను నిర్వహించవచ్చు. కొత్త విద్యార్థిని నమోదు చేయడానికి ప్లస్ యాడ్ స్టూడెంట్ పై క్లిక్ చేయండి. ఈ ఫారం ద్వారా విద్యార్థి యొక్క వ్యక్తిగత వివరాలు, సంప్రదింపు సమాచారం మరియు వారు చేరుతున్న డ్రైవింగ్ ప్యాకేజ్ వివరాలను నమోదు చేయవచ్చు. ఇక్కడ నమోదు చేయబడిన విద్యార్థుల జాబితా కనిపిస్తుంది. వారి ప్రొఫైళ్లను అప్డేట్ చేయడానికి లేదా డిలీట్ చేయడానికి సంబంధించిన ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి. డాష్బోర్డ్కు తిరిగి వచ్చి ఇప్పుడు స్కెడ్యూల్స్ విభాగాన్ని పరిశీలిద్దాం. యాడ్ స్లాట్ విభాగానికి వెళ్లి అవసరమైన వివరాలను నమోదు చేయండి. ముందుగా విద్యార్థి, స్టూడెంట్ మరియు ఇన్స్ట్రక్టర్ను ఎంపిక చేయండి. తరువాత శిక్షణ సెషన్ కోసం ప్రారంభ తేదీ, ఫ్రమ్ డేట్ మరియు మీకు కావలసిన సమయ స్లాట్, టైమ్ స్లాట్ను ఎంచుకోండి. యాడ్ స్లాట్ విభాగానికి వెళ్లి అవసరమైన వివరాలను నమోదు చేయండి. ముందుగా విద్యార్థి, స్టూడెంట్ మరియు ఇన్స్ట్రక్టర్ను ఎంపిక చేయండి. అనంతరం శిక్షణ సెషన్ కోసం ప్రారంభ తేదీ, ఫ్రమ్ డేట్ మరియు మీకు అనుకూలమైన సమయ స్లాట్, టైమ్ స్లాట్ను ఎంచుకోండి. శిక్షణ షెడ్యూల్ స్వయంచాలకంగా సృష్టించబడుతుంది. కేటాయించబడిన ఇన్స్ట్రక్టర్ తన ఖాతాలో రాబోయే శిక్షణ సెషన్లను వీక్షించి వాటి ఆధారంగా విద్యార్థి శిక్షణను సమర్థవంతంగా నిర్వహించగలరు. ఎల్ఎల్ఆర్ పరీక్ష లేదా డ్రైవింగ్ లైసెన్స్ డిఎల్ పరీక్ష కోసం షెడ్యూల్ చేయబడిన విద్యార్థులను చూడడానికి డాష్బోర్డ్లోని ఎల్ఎల్ఆర్ డిఎల్ టెస్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు విద్యార్థుల పూర్తి జాబితాను వారి షెడ్యూల్ చేసిన పరీక్ష వివరాలతో కలిసి సులభంగా చూడవచ్చు. ఇది రాబోయే పరీక్షలను ట్రాక్ చేయడానికి మరియు లైసెన్సింగ్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. ముఖ్యమైన తేదీలు మరియు పునరుద్ధరణలను రెన్యువల్స్ గుర్తుంచుకోవడానికి మీరు రిమైండర్లు
రిమైండర్స్ కూడా సృష్టించవచ్చు. ఇందులో వాహన బీమా, ఇన్షూరెన్స్, పునరుద్ధరణలు, ఫిట్నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరణలు, పల్యూషన్ సర్టిఫికేట్ పునరుద్ధరణలు లేదా సమయానికి శ్రద్ధ అవసరమైన ఇతర ముఖ్యమైన పనులు కూడా ఉండవచ్చు. రిమైండర్ను సృష్టించడానికి యాడ్ రిమైండర్ పై క్లిక్ చేయండి. తరువాత రిమైండర్ వివరాలను నమోదు చేసి గడువు తేదీ, డ్యూ డేట్ను ఎంచుకుని సేవ్ పై క్లిక్ చేయండి. అవసరమైనప్పుడు మీరు రిమైండర్ సమాచారాన్ని నవీకరించవచ్చు. అప్డేట్. అలాగే ఆ రిమైండర్ ఇక అవసరం లేకపోతే దానిని తొలగించవచ్చు. డిలీట్. ఇప్పుడు పేమెంట్స్ విభాగాన్ని ఉపయోగించి మీ ఆదాయాలు, ఎర్నింగ్స్ మరియు ఖర్చులు, ఎక్స్పెన్సెస్ నమోదు చేద్దాం. విద్యార్థి చెల్లింపును నమోదు చేయడానికి విద్యార్థి నమోదిత మొబైల్ నంబర్ను నమోదు చేయండి. సిస్టమ్ స్వయంచాలకంగా విద్యార్థి వివరాలను తీసుకువచ్చి ఏవైనా బకాయి మొత్తాలను, డ్యూ అమౌంట్ చూపిస్తుంది. విద్యార్థి నుండి అందుకున్న మొత్తాన్ని నమోదు చేసి యాడ్ ఎర్నింగ్ పై క్లిక్ చేయండి. చెల్లింపు వెంటనే నమోదు చేయబడుతుంది మరియు విద్యార్థి యొక్క బకాయి మొత్తం స్వయంచాలకంగా నవీకరించబడుతుంది. మీరు ఇదే విభాగం నుండి వ్యాపార ఖర్చులను, బిజినెస్ ఎక్స్పెన్సెస్ కూడా నమోదు చేయవచ్చు. ఖర్చు వివరాలు, మొత్తం మరియు అవసరమైన ఇతర సమాచారాన్ని నమోదు చేసి రికార్డును సేవ్ చేయడానికి యాడ్ ఎక్స్పెన్స్ పై క్లిక్ చేయండి. అన్ని ఆదాయాలు, ఎర్నింగ్స్ మరియు ఖర్చులు, ఎక్స్పెన్సెస్ ఒకే కేంద్రీకృత ప్రదేశంలో నిర్వహించబడతాయి. దీంతో మీ ఆర్థిక లావాదేవీలను సులభంగా నిర్వహించవచ్చు. ఈ రికార్డులు స్వయంచాలకంగా రిపోర్ట్స్ విభాగంలో ప్రతిబింబిస్తాయి. దీని ద్వారా మీరు ఆదాయాన్ని పర్యవేక్షించవచ్చు, ఖర్చులను ట్రాక్ చేయవచ్చు, చెల్లింపు చరిత్రను సమీక్షించవచ్చు మరియు మీ డ్రైవింగ్ స్కూల్ యొక్క మొత్తం లాభదాయకతను పూర్తి ఖచ్చితత్వంతో విశ్లేషించవచ్చు. మీ డ్రైవింగ్ స్కూల్ యొక్క ఆర్థిక పనితీరు, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ గురించి పూర్తి వివరాలను చూడడానికి రిపోర్ట్స్ విభాగానికి వెళ్ళండి. ఇక్కడ మీరు ఒకే డాష్బోర్డ్ నుండి మీ మొత్తం ఆదాయం, టోటల్ ఎర్నింగ్స్, బకాయి మొత్తాలు, అవుట్స్టాండింగ్ డ్యూస్, ఖర్చులు, ఎక్స్పెన్సెస్ మరియు నికర లాభం, నెట్ ప్రాఫిట్ను సులభంగా ట్రాక్ చేయవచ్చు. మరింత వివరమైన విశ్లేషణ కోసం ఏ విభాగం పక్కన ఉన్న వ్యూపై క్లిక్ చేయండి. దీంతో ఎంచుకున్న విభాగానికి సంబంధించిన పూర్తి వివరాలు తెరవబడతాయి. అవసరమైనప్పుడు వ్యక్తిగత లావాదేవీలు, చెల్లింపు రికార్డులు, ఖర్చులు మరియు ఇతర సంబంధిత సమాచారాన్ని సులభంగా పరిశీలించవచ్చు. మీరు మై ప్రొఫైల్ విభాగం నుండి ఎప్పుడైనా మీకు ఇష్టమైన భాషను, ప్రిఫర్డ్ లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. మై ప్రొఫైల్ను తెరిచి అందుబాటులో ఉన్న ఎంపికల జాబితా నుండి మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి. మీరు ఎంచుకున్న భాషకు అప్లికేషన్ వెంటనే మారుతుంది. దీంతో మీరు మీకు అత్యంత సౌకర్యంగా అనిపించే భాషలో అన్ని ఫీచర్లను ఉపయోగించవచ్చు మరియు సులభంగా నావిగేట్ చేయవచ్చు. ఇంతటితో డ్రైవ్ స్కూల్ ఈఆర్పీ అప్లికేషన్పై మా వీడియో ముగుస్తోంది. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఫోల్డెడ్ హ్యాండ్స్.